హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఆత్య. నువ్వు కిచెన్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే స్పెషల్ ఏంటంటే స్పెషల్ అని ఏమని లేదు. గోబీ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ తగినంత ఐటమ్స్ లేవన్నమాట. సో కనీసం కాలీఫ్లవర్ ఫ్రై అన్నా చేసుకుందాం అని చెప్పేసి కాలీఫ్లవర్ వండింది. దాన్ని మీడియం సైజ్ లో చిన్న చిన్నగా ముక్కలుగా చేసి ఒక బౌల్ వేసుకొని బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఎందుకంటే ఏదన్నా పురుగులు ఉన్నా కూడా ఇదైపోద్దని. సో అందులోనే కొద్దిగా చిటికెడు పసుపు, ఒక కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక దాంట్లో ఒక బౌల్‌లో తీసేసుకున్నాం. తర్వాత ఇప్పుడేంటంటే ఫస్టు అవి బాయిల్ అయ్యేలోపు మనం పిండిని కలిపి పెట్టేసుకున్నాం అనమాట. పిండిలో వచ్చి ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్ అనమాట. ఒక హాఫ్ కప్ వచ్చి మైదా వేసుకొని అందులోనే గరం మసాలా, తర్వాతొచ్చి చికెన్ మసాలా కొంచెం, కొంచెం పెప్పర్ పౌడర్ అనమాట. తర్వాత అందులో చిటికెడు సోడా ఉప్పు అంటారు గదా! అది. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఒక స్పూను, ఒక స్పూన్ కారం. ఇవన్నీ యేసుకొని ఆ పిండి కొద్దిగా వాటరేసుకొని బాగా మిక్సీ కలుపుకొని పెట్టేసుకున్నాం. ఇవి బాయిల్ అయిపోయాయి. సో వీటినెత్తి అందులో యాడ్ చేసేసుకుందాం. అవి కొంచెం హీట్‌గా ఉందని జెప్పి నేను స్పూన్‌తోనే కలిపాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కేలోపు ఇవి బాగా పిండి మొత్తం వాటికి పట్టేటట్టు కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఆ కలిపిన దాన్నెత్తి ఆయిల్‌లో డిప్ చేసుకుందాం. బాగా హీట్ ఎక్కింది ఆయిల్. అందుకే అవి చూడండి వేసిన ఒక సెకండ్‌కే ఇలా ఉబ్బిపోతున్నాయి. సో అది 2 సైడ్‌లు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని వేడి వేడిగా తినడమే అన్నమాట. టేస్ట్ అయితే బాగా వచ్చాయి. గోబీ చేసుకుంటే ఇంకా బావున్ను. కానీ వెదర్ కూల్‌గా ఉంది కాబట్టి దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాను. మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సరే మరి. వెళ్ళే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్.